కార్తీక దామోదరాయ నమః. అందరికీ నమస్కారం. హిందూ టెంపుల్స్ గైడ్కి స్వాగతం. పరమ పవిత్రమైన కార్తీక మాసంలో కార్తీక పురాణ పఠనము శ్రవణము అత్యంత శుభప్రదాయకము. కాబట్టి కార్తీక మాసంలో ఒకరోజు ముందుగానే మన హిందూ టెంపుల్స్ గైడ్ ఛానల్లో కార్తీక పురాణం అప్లోడ్ చేయడం జరుగుతోంది. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా భావిస్తున్నాము. నిన్నటి రోజున 2వ అధ్యాయంలో నిష్ఠురి కథ గురించి మనం తెలుసుకున్నాము. అలాగే ఉపవాసం ఎన్ని రకాలు అవన్నీ కూడా నిన్నటి రోజున కథలో మనం తెలుసుకుందాం. ఇవాల్టి రోజున 3వ అధ్యాయంలో కార్తీక స్నాన మహత్యం గురించి, తత్వనిష్ఠుడి వృత్తాంతం గురించి తెలుసుకుందాం. వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో కార్తీక మాస వ్రతం గురించి ఇంకా చెప్తున్నాడు. ఏమని? స్నానము, దానము, జపము, తపాలలో ఏ ఒక్కటి గాని ఈ కార్తీక మాసంలో కొద్దిగా ఆచరించినప్పటికీ అది అక్షయ పాత్రలాగా అనంతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. కార్తీక పౌర్ణమి నాడు స్నాన, దాన, జపోపవాసాలలో ఏ ఒక్కటి కూడా ఆచరించని వాళ్ళు కోటి జన్మపు చండాలపు యోనులలో జన్మించి చిట్ట చివరకు బ్రహ్మరాక్షసులుగా జన్మిస్తారు. ఇందుకు ఉదాహరణగా ఒక చిన్నని కథని చెబుతాను వినమని వశిష్ఠ మహాముని జనక మహారాజుకి ఈ విధంగా తత్వనిష్ఠుడి వృత్తాంతాన్ని చెబుతున్నాడు. పూర్వకాలంలో తత్వనిష్ఠుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అసత్యాలు అనేవి పలుకకుండా దయాహృదయం కలిగి సకల శాస్త్ర పారంగతుడు, భూతదయగలవాడు అయినటువంటి ఆ తత్వనిష్ఠుడు ఒకసారి తీర్థయాత్రకి వెళ్ళి గోదావరి తీరాన గల ఒక మర్రి చెట్టు మీద అతి భయంకరమైన 3 రాక్షసుల్ని చూశాడు. కారు నలుపుతో ఎర్రని నేత్రాలతో అతి భయంకరంగా ఉన్న ఆ 3 బ్రహ్మరాక్షసుల్ని చూస్తూనే భయాందోళనకి గురై చుట్టుపక్కల జనసంచారం కోసం చూశాడు. కానీ 4 వైపులా ఎక్కడా ఎటువంటి ప్రాణి సంచరిస్తున్న జాడే కనిపించలేదు. రాక్షసులు తననే చూస్తూ ఉండడంతో అతనికి దుఃఖం ఆగలేదు. అంత దుఃఖంలో కూడా శ్రీహరిని స్మరిస్తూ ఉన్నాడు. సకల లోకాలకి ప్రభువైన నారాయణ, నన్ను కాపాడు. అన్ని రకాల భయాలని అంతం చేసే జగదీశ్వర, నువ్వు తప్ప వేరొక దిక్కులేని వాడిని, నన్ను కాపాడు అంటూ నారాయణుణ్ణి శరణు కోరుతూ స్మరిస్తూ అక్కడి నుంచి పారిపోతూ ఉన్నాడు ఆ తత్వనిష్ఠుడు. ఎలాగైనా ఆ తత్వనిష్ఠుడిని సంహరించాలనే ఉద్దేశంతో అతని వెనకాలే వేగంగా పరిగెత్తుతున్నారు ఈ రాక్షసులు. రాక్షసులు వెంబడిస్తున్న కొద్దీ హరినామస్మరణ అధికంగా చేస్తున్నాడు ఈ తత్వనిష్ఠుడు. సాత్వికమైన విప్ర తేజస్సు కనిపించింది అతనికి. అంతేకాదు ఎడతెరిపి లేకుండా అతని నోటి వెంట వస్తున్న హరినామస్మరణ రాక్షసుల చెవులకి సోకి వారికి జ్ఞానోదయం అయింది. వెంటనే తత్వనిష్ఠుడికి ఎదురు వెళ్లి దండ ప్రణామాల్ని ఆచరించారు. బ్రాహ్మణోత్తమ, నీ దర్శన భాగ్యంతో మా పాపాలన్నీ నశించిపోయాయ్యా, మా జీవితాలు ధన్యమయ్యాయి అంటూ మళ్ళీ మళ్ళీ నమస్కారాలు చేశారు ఆ రాక్షసులు. వారిలో వచ్చిన మార్పుకి కాస్త కుదుటపడి తత్వనిష్ఠుడు, మీరెవరినాయనా, ఎందువల్ల ఈ రాక్షస రూపం ధరించారు, ఏం జరిగిందో నాకు కాస్త వివరంగా చెబితే నేను మీకు దారి చూపిస్తాను అన్నాడు పాపం. అప్పుడు ఆ 3 రాక్షసుల్లో మొట్టమొదటి రాక్షసుడు ఈ విధంగా చెప్తున్నట్ట. రాక్షసుల్లో నా పేరు ద్రావిడుని కథ. రాక్షసుల్లో ఒకడైనటువంటి ఒక రాక్షసుడు తన గతం గురించి చెబుతున్నాడు. బ్రాహ్మణోత్తమ, నేను ద్రావిడుడిని. ద్రావిడ దేశంలో మంధరం అనే గ్రామాధికారి అయిన నేను కులానికి బ్రాహ్మణుడనే అయినా గుణానికి చెడ్డవాణ్ణి. ఎందరినో నమ్మించి వంచనతో మాయమాటలతో ఎన్నో మోసాలు చేశాను. ఎందరో విప్రుల ఆస్తులని దోచుకున్నాను. బంధువులకి కానీ బ్రాహ్మణులకి కానీ ఏ ఒక్క రోజు కూడా పిడికడు అన్నం పెట్టి వెరగను. నయవంచనతో బ్రాహ్మణ ధనాన్ని అపహరించడం చేత నా కుటుంబ సభ్యులతో సహా 7 తరాల వాళ్ళు అధోగతి పాలయ్యారు. మరణానంతరం నరకంలో దారుణమైన శిక్షల్ని అనుభవించాను. చివరికిలా బ్రహ్మరాక్షసుణ్ణయ్యాను. నాకు ముక్తి మార్గాన్ని చూపించు అంటూ ప్రాధేయపడ్డాడు ద్రావిడుడు. తరువాత 2వ రాక్షసుడు చెప్తున్నాడిలా. ఓ మహాజ్ఞాని, నేను నిత్యము నా తల్లిదండ్రులతో గొడవ పడుతూ వారిని తిడుతూ దూషిస్తూ నా భార్యా పిల్లలతో కలిసి మృష్టాన్నాన్ని తింటూ నా తల్లిదండ్రులకి చద్దికూడు వేసేవాణ్ణి. సాటి బ్రాహ్మణులకి ఒక్క పూట కూడా భోజనం పెట్టే ఎరుగను. అక్రమంగా విపరీత ధనార్జన చేసి కళ్ళ కావరంతో బ్రతికి నా మరణానంతరం నరకంలో ఘోరమైన శిక్షలని అనుభవించాను. చిట్ట చివరికి ఇలా రాక్షస రూపంలో జన్మించాను. ద్రావిడ రాక్షసుడిలాగే నాకు కూడా ముక్తిని కలిగించండి మహాప్రభో అంటూ వేడుకున్నాడు ఈ 2వ రాక్షసుడు. తరువాత 3వ రాక్షసుడు తన గురించి ఇలా చెబుతున్నాడు. అయ్యా బ్రహ్మర్షి, నేను విష్ణు ఆలయంలో పూజారిగా ఉండేవాడిని. అయితే
అహంభావంతో కఠినాత్ముడిగా కామంతో కళ్ళు మూసుకుపోయిన నేను భక్తులు స్వామివారికి అర్పించేటటువంటి కానుకల్ని అపహరించి తీసుకెళ్లి వేశ్యలకిచ్చి సుఖించేవాడిని. దైవ సేవలు సక్రమంగా నిర్వర్తించకపోవడమే కాకుండా చివరికి దీపారాధనకి ఉపయోగించేటటువంటి నూనెని కూడా హరించి ఆ డబ్బుతో వేశ్యల్ని చేరి వాళ్ళని కూడా అనుభవిస్తూ వచ్చాను. నేను చేసిన పాపాలకి దోషాలకి ప్రతిఫలంగా నరకాన్ని చవిచూసి అనంతరం ఈ భూమి మీద పాపభీతి కలిగిన యోనులలో ఎన్నెన్నో జన్మలు ఎత్తి చిట్ట చివరకు భయంకర రూపంతో బ్రహ్మరాక్షసుడిగా జన్మించాను. నా మొర ఆలకించి నాకు మోక్షాన్ని పొందే మార్గాన్ని చూపించు మహానుభావ అంటూ ప్రార్థించాడు మూడవ రాక్షసుడు. అప్పుడు బ్రహ్మరాక్షసులకి ఉత్తమ గతిని ఏ విధంగా పొందారు అనే విషయం కథా విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఆ ముగ్గురు రాక్షసుల యొక్క పూర్వపాపాలని తెలుసుకున్నటువంటి తత్వనిష్ఠుడు గాఢంగా నిట్టూర్చాడు, అయ్యో అని. వాళ్ల పట్ల అమితమైన జాలి కలిగింది. ఆ ముగ్గురు రాక్షసులకి అభయం ఇచ్చాడు. ఓ ముగ్గురు బ్రహ్మ రాక్షసులారా, భయాన్ని విడిచిపెట్టి నాతో పాటుగా కార్తీక స్నానానికి రండి, మీ సమస్త దోషాలు నశించిపోతాయంటూ వాళ్ళని వెంట తీసుకుని వెళ్ళాడు తత్వనిష్ఠుడు. అందరూ కలిసి కావేరీ తీరానికి చేరారు. అక్కడ తనని ముందుగా స్నానం చేసి బ్రహ్మరాక్షసుల నిమిత్తం సంకల్పం చేసి ఆ పిమ్మట రాక్షసుల చేత కూడా స్నానం చేయించాడు. ముందుగా తాను స్నానం చేశాడు తత్వనిష్ఠుడు. తర్వాత బ్రహ్మరాక్షసుల కోసం సంకల్పం చెప్పాడు. ఆ తర్వాత మీరు కూడా చేయండి అయ్యా అని చెప్పి రాక్షసుల్ని కూడా నదిలో ముంచాడు అనమాట. ఆ తరువాత తత్వనిష్ఠుడు విధి విధానంగా కార్తీక స్నాన ఫలాన్ని బ్రహ్మరాక్షసులకి ధారపోశాడు. తన యొక్క కార్తీక స్నాన ఫలితాన్ని ధారపోశాడు. వారు దోషాలు నశించి దివ్య రూపాలతో ముక్తిని పొందుతూ వైకుంఠానికి ప్రయాణమయ్యారు. కాబట్టి జనక మహారాజా, ఎవరైనా అజ్ఞానం వలన కానీ మోహ ప్రలోభాల వలన కానీ మరే ఇతర కారణం చేతనైనా కానీ పాపాలు చేసి ఉంటే అటువంటి వారు కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందు కావేరీ నదిలో స్నానం చేస్తే వాళ్లకు 10,000 యజ్ఞాలు చేసినంత ఫలితం కలుగుతుంది. కనుక కార్తీక మాసంలో కావేరీ లేదా గోదావరిలో లేదా వేరే ఏ నదిలో అయినా సరే ప్రాతస్నానం చేసి తీరాలి. అలా ఎవరైతే కార్తీక దామోదర ప్రీతిగా ప్రాతస్నానం చేస్తారో అటువంటి వాళ్ళకి అనేక ఫలితాలు కలుగుతాయి. ఇది తెలిసి కూడా చేయనటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు 10 జన్మల వరకు చండాలపు యోనులలో పుట్టి అనంతరం ఊరపందులుగా జన్మిస్తారు. కాబట్టి ఎలాంటి ఇతర ఆలోచన లేకుండా స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా సరే కార్తీక మాసంలో తప్పనిసరిగా ప్రాతస్నానం ఆచరించడం ఉత్తమము, అత్యంత పుణ్యప్రదము అని ఈ విధంగా చెప్పాడు వశిష్ఠ మహాముని జనక మహారాజుతో. 3వ రోజు పారాయణ సమాప్తం. తత్వనిష్ఠుడి కథ గురించి తెలుసుకున్నాం కదా. రేపటి రోజున 4వ అధ్యాయంలో దీపారాధన ఫలితం ఎలా ఉంటుంది అనే కథా విశేషాలని తెలుసుకుందాం. ఓం నమః శివాయ. ధన్యవాదాలు. నేను మీ రుక్మిణి.